బాలచంద్ర గారు మనం ఏదైనా పని చేయాలంటే, అందులోను ఇటువంటి పనులు చేయాలంటే, చాలా సపోర్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుండి ఉండాలి. మీరిది చెయ్యాలి అనుకోని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం జరిగింది అసలు? అవును. చూడండి ఏ తల్లిదండ్రులు ఎవరైనా సరే దే విల్ ఇంకో డెఫినెట్‌లీ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు వివాహం కూడా చేసుకోలేదు. అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా పేరెంట్స్ అపోజ్ చేసే ఛాన్సే మేజర్‌గా ఉంటుంది. సో దేవుడి దయ వల్ల మా మన ఇంట్లో అలా జరగలేదు నిజంగా చెప్పాలంటే. కారణం ఏందంటే నేను చిన్నప్పటి నుంచి ఈ దైవీ భావనలో ఈ యొక్క డిఫరెంట్ యాటిట్యూడ్స్‌లో నేను పెరిగాను. చిన్నప్పటి నుంచి అందరూ బాలు బ్యాట్ ఎత్తుకొని రోడ్డు మీదకెళ్తే నేనేమో లక్ష్మణుడు, రాముడు, సీత, హనుమంతుడు విగ్రహాలు తీసుకొని మెట్ల కిందకెళ్ళి పూజలు చేసేవాడిని. ఓకే. దట్స్ హౌ దే హావ్ సీన్ మీ ఇన్ దట్ వే. మై అమ్మ, నాన్న, ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దే యూజ్డ్ టు సీ మీ లైక్ దట్ ఓన్లీ. ఓకే. ఐ యూజ్డ్ టు అంటే వియర్స్ లైక్ శంకరాచార్య వేషము, అల్లూరి సీతారామరాజు వేషం అట్లంతా. సో వెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ నాట్ బి మ్యారీయింగ్ అండ్ ఐ షుడ్ గో సింగిల్ అని అన్నప్పుడు అమ్మ కాస్త బాధపడింది. నాన్న సెడ్, చూడానా మంచి మార్గంలో వెళ్తున్నావు, పెళ్ళి ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్, పెళ్ళి ఈజ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ లైఫ్ బట్ ఎంటైర్ పోర్షన్ ఈజ్ సంథింగ్ ఎల్స్, అంబిషన్, ఆస్పిరేషన్, ఫోకస్, ఎయిమ్, గోల్. ఆ గోల్ నువ్వు మంచిది అనుకుంటే వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపో అని చెప్పారు. అలా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. And today I'm happy that all the family members, not only my personal family, extended family, further extended family, జగమంత కుటుంబము నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసము శూన్యము నాది. ఆ పాట భలే నచ్చుతుంది నాకు. జగమంత కుటుంబం అయిపోయింది నాది. ఫ్యామిలీ అన్నారే, ఆ పాటకి పర్ఫెక్ట్ నిదర్శనం మీ లైఫ్ అన్నట్లు ఇక్కడ నాకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది. బుక్స్ చూస్తే కానీ, మీరు చేసే వర్క్స్ చూస్తే కానీ, ఇక్కడున్న అట్మాస్ఫియర్ చూస్తే కానీ క్లియర్ కట్ గా అది అర్థమవుతుంది. అలాగే ఇంకో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, లోపలికి ఎంటర్ అవగానే బాబావారి ఫోటో నిలువెత్తు రూపం దర్శనం ఇచ్చింది. బాబావారితో మీకున్న అనుబంధం ఏంటి అసలు? వాట్ ఎవర్ ఐ am today, it is because of Bhagavan Sri Satya Sai Baba. माता पिता गुरु बंधु सखा हरि नारायण, साई नारायण, नारायण साई नारायణ. బాల వికాస్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. దట్ ఈస్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు బాబా. బట్ ఇట్ వాజ్ హిస్ డివైన్ విల్. దర్శన, స్పర్శన, సంభాషణ, పాద నమస్కార, ప్రసాద, సందేశ భాగ్యాలతో నా జీవితాన్ని పునీతము చేసేశారు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట వెనక కరెంటు వారు, ఈ జీవితం వెనక ఉన్నటువంటి అద్భుత శక్తి వారు. సో ఆ స్వామివారి చెప్పిన మాటలు ఆటలు ఇవన్నీ వినిపించిన తర్వాత నాకేమనిపించిందంటే, మనము ఏదైనా పని చేయాలంటే, నేనేమి సత్సాయిబాబాని కాదు కదా, సత్సాయిబాబా ఫాలోయర్, నేను అంతే చిన్న ఫాలోయర్, ఇసుక రేణు. మరి ఆయన దగ్గర క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అందరు అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అన్ని కల్చర్స్ వాళ్ళు వస్తారు. నా దగ్గరికి ఎందుకు వస్తారు? మరి నా దగ్గర నేను భజనలు చేయడానికి పోతే ఎట్లా? నేను భజన కంటే కూడా 10 మందిని ఎట్లా నా దగ్గర తీసుకురావాలి? అప్పుడు నేను కూడా ఏదన్నా సంస్థ పెట్టి, ఆ సంస్థ రిలీజియన్కి సంబంధం లేకుండా, మతము కాదు, కులము కాదు, మత, కుల, వర్ణ, వర్గ, ప్రాంత, భాష రాహిత్యంగా, ఇవన్నీ లేకుండా రహితంగా మనం పని చేయాలి. అదే కదా స్వామి చెప్పారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇప్పుడు ఈ సంస్థలో ముస్లిమ్స్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు. ఎందుకు? దీంట్లో మతము లేదు, సేవ ఉంది, వాడు బాగుపడతాడు, ఉపాధి ఉంది, ఉపాధి శిక్షణ ఉంది, జీవిత నైపుణ్యాలు ఉన్నాయి, జీవిత లక్ష్యాలు ఉన్నాయి, జీవిత ధ్యేయాలు ఉన్నాయి. ఎవడొచ్చినా బాగుపడి బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద స్పిరిట్ గ్రాంటెడ్ బై భగవాన్ సత్సాయి బాబా.